హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రసన్న. సో ఈ రోజు నేను చేసే వీడియో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఇది ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడు అంతా డైట్ బాగా చేస్తారు కదా, సో ఆయిల్ లేకుండా ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేసాం కదా, సో ఇందులో ఏమన్నా చూద్దాము. మాన్యువల్ ఇచ్చాడు ఎలా చేసుకోవాలని ఫ్రై. అండ్ ఇది ఓపెన్ చేసాము. ఇది కొంచెం వెయిట్ గానే ఉంది. సో దీని ఓవరాల్ లుక్ ఇలా ఉంది. చూడండి, బాగుంది కదా బ్లాక్ గా. సో ఇక్కడ టైం ఇది టైం అడ్జస్ట్మెంట్ అండ్ ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ దేనికి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలని కూడా ఇచ్చాడు, ఒకసారి చూడండి. అండ్ మీకు వాడుతూ ఉంటే అర్థమవుతుంది. నేను కూడా యూజ్ చేయలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం. సో ఇది ఇక్కడ నాబ్లా ఇచ్చాడు. ఇక్కడ జస్ట్ ఇలా ఫ్రంట్ ప్రెస్ చేసి కొంచెం ఇలా తీయాలి. సో లోపల ఇలా ఉంది, బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాడు. సో మనం ఇందులో అయినా బ్రష్ తో ఆయిల్ రాసుకోవచ్చు, లేదంటే మనం ఏం ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నామో దానికన్నా కొంచెం ఆయిల్ రాసుకుని ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. యాక్చువల్ గా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, సో దీంట్లో అలా ఉండదు, తక్కువ ఆయిల్ తో మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నేను చికెన్ జాయింట్స్ ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఇందులో నేను ఎయిర్ ఫ్రై చేసి చూపిస్తాను, ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ప్లగ్ పెట్టడానికి చూస్తే సాకెట్స్ ఎక్కడ పట్టట్లేదు. ప్లగ్ చాలా పెద్దదిగా ఇచ్చాడు. సో ఇది ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చారు. మీరు పెట్టుకునేలా ఉంటే కనుక ముందే చూసుకుని సాకెట్స్ అన్ని కావాలంటే కొనుక్కొని పెట్టుకోండి. మీకు ముందే చెప్పాను కదా, చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ అంతా చికెన్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఆలివ్ ఆయిల్ లేదా వేరే ఏదే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. గీ బటర్ అలా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ బాగా పట్టించాక ఎయిర్ ఫ్రైయర్ లో పెడుతున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్ కే పెట్టుకోవచ్చు ఆయిల్. నేనైతే చికెన్ పీసెస్ కి పట్టించాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ప్రాపర్ గా నీట్ గా ఎయిర్ ఫ్రైయర్ లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసి మనం టైమర్ ఫిక్స్ చేసుకోవాలి. టైం ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా, ఎలాంటి ఫుడ్ కి ఎంత టెంపరేచర్ లో పెట్టాలి అండ్ ఎంత టైం పెట్టాలి అని ఇక్కడ ప్రాపర్ గా డీటెయిల్స్ మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు మనం చేసేది చికెన్ కాబట్టి చికెన్ చూస్తే ఇక్కడ 180 డిగ్రీ సెల్సియస్ అండ్ 18 to 24 minutes అని చూపించాడు. సో ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ కి పైన డీటెయిల్స్ ఇండికేట్ చేసినట్టుగానే మనం చికెన్ చేస్తున్నాం కాబట్టి 18 minutes టైం అండ్ 180 degrees హీట్ పెట్టాము. సో దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఏమి ఉండదు. మనం టైమింగ్స్ పెట్టగానే ఆటోమేటిక్ గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మాకు ఫస్ట్ టైం యూజ్ చేయడం కదా, సో మాకు ఇంకా అవ్వట్లేదు ఏంటి అని భయం వేసి లోపల ఏమన్నా మాడిపోతుందా అని డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూసాము. బట్ చికెన్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. ఇది ఆటోమేటిక్ గా మనం పెట్టిన టైం అవ్వగానే దానికి అదే ఆఫ్ అయిపోయి మనకి అలారం లా సౌండ్ కూడా వస్తుంది. నేను అది మీకు చూపిస్తాను.
సో ఇప్పుడు మనం అలారం సౌండ్ విన్నాం కదా, భలే వచ్చింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు చూస్తే చికెన్ అనేది చాలా బాగా ఫ్రై అయింది. బట్ నేను అడుగున అవుతుందేమో ఫ్రై అనుకున్నాను, కానీ పైన అయింది. సో ఇప్పుడు మనం ఆ చికెన్ని ఫ్లిప్ చేసుకుని పెట్టుకోవాలి. లోపల కుక్ అవుద్దా అని డౌట్ కూడా ఉంది, బట్ లాస్ట్లో చూద్దాము ఎలా అయిందో. ఫ్లిప్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ క్లోజ్ చేసేసి టైం మనం సేమ్ టైమింగ్ ఫిక్స్ చేసుకోవాలి. 18 మినిట్స్ అండ్ 180 degrees హీట్ ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. మనం ఇది పెట్టుకుని వేరే వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనం డీప్ ఫ్రైస్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. వావ్! భలే ఉంది కదా! అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా వస్తదని. చాలా బా వచ్చింది. అండ్ లోపల ఉడికిందా లేదా అని కూడా చూసాను. చాలా బా ఉడికింది. మీరు కావాలంటే ఇలా డైరెక్ట్‌గానే తినొచ్చు. లేదు మీకు తందూరి టేస్ట్ కావాలంటే ఒక గరిటె తీసుకొని అందులో బొగ్గు కాల్చేసి ఆ పొగంతా పీసెస్‌కి పట్టేలాగా ఒక ప్లేట్ మూతేసి పెట్టండి. అలా కాసేపు ఉంచి ఆ ప్లేట్ తీసి చూస్తే మీకు ఆ తందూరి టేస్ట్ అనేది తెలుస్తది. పీసెస్ చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. సేమ్ మనం డీప్ ఫ్రై చేసుకున్నట్టే ఉంది, బట్ వితౌట్ ఆయిల్. నేను మీకు కుకింగ్ ఒకటే కాదు క్లీనింగ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండిల్ దగ్గర మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు మిడిల్లో ఉన్న బౌల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ బౌల్ సెపరేట్ చేసుకున్నాక ఆ బౌల్లో మనం విమ్ వాటర్, కొంచెం విమ్ లిక్విడ్ వేసి వాటర్ కలిపింది ఆ వాటర్ అందులో వేసి మనం ఎయిర్ ఫ్రైయర్లోనే పెట్టేసి ఒక 5 minutes టైం ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఆ లోపల ఉన్న జిడ్డంతా పోతుంది. ఆ తర్వాత మనం నార్మల్గా హ్యాండ్తో వాష్ చేసుకుని మనం డ్రై చేసుకుంటే క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రసన్న. బాయ్ బాయ్.